నేను ఆధార్ కార్డు అడిగితే ఇవన్నీ చదవబడుతుంది. నేనేమైనా పైసలు అడిగినా? పైసలా? పైసలు ఎక్కడ ఇంకా నీకు? నీ ముఖానికి ఇంకా పైసలు ఇవ్వాలా? ఊళ్ళే అద్దు ముండకొడక తాకు 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 అంటే అలా ఉద్దర పెట్టి తాగత్తివి. వాళ్ళు ఇంటి మీద వచ్చి లొల్లి చేసిరు నన్ను. ఈ వాడ మీద నా ఇజ్జత్ అంతవా మానవ అంతవా? నీకేమైనా ఇజ్జత్ సిగ్గుమానం ఇజ్జత్ ఉన్నదా ఏమన్నా నీకు? మళ్ళా అట్ల పైసలు తీసి అటు గడితి వాళ్ళు సపరేక వేరి ఇంకా నీకు మళ్ళీ పైసలు ఇవ్వాలా? ఇంకా పైసలు అడిగినా అంటాడు. పైసలు తోలు తీస్తే పాత్ర పెడతా. ఆయనకి ఇప్పుడు ఎందుకు ఆధార్ కార్డు? అన్ని రాను రాను సుత్తులు కావాలా నీకేమైనా కానీ? పిసదానా, ఆధార్ కార్డే అన్నిటికీ ఆధారమే. అయినా మళ్ళీ ఇక కళ్ళు మొత్తం మంచెత్తనే. ఇక నేను ఉంటే చెప్తానా, ఇవాళ ఒక్కరు 31 కాబట్టి గట్టిగా తాగుతా. మొత్తం కిల్లర్ బంధు. మళ్ళా ఏటన్నా మన మీ అవ్వగారింటికి అయినా ఇంకేటైనా ఫంక్షన్లు అయినా పెండిళ్ళు పేరంటాలైనా నీ బాంచలు కాలు మొక్కుతాని నీ అన్నదాములు అందరు కలిసి నా కాలు మొక్కినా కానీ గింత కూడా తాగనే. ఆఖరికి నువ్వు బట్టలైనా కూడా తాగా. అవి అట్లుంటే నేను 31 తెల్లారి నుండి కళ్ళు బంధు. ఇగో ఈ మొగోడు మాటిస్తే అట్లుంటుంది. అందులో సత్తిగాడు అట్లుంటుంది. సత్య హరిశ్చంద్రుడు అన్నా అబద్ధం ఆడుతాడో నాకు తెలియదు కానీ ఈ సత్యగాడు మాత్రం అబద్ధం ఆడు. మళ్ళీ మతి పెట్టుకో. ఏమైనా ఇంట్లో పైసలు ఉంటే రేపు అందరు దోస్తుగాలంతా దావా చేసుకుంటారట. నా తరఫున పైసలు లేకపోతే మళ్ళీ తీరేదు. నా తరఫున కోడి కోసుకొస్తా అని చెప్పిన. రేపో ఏం తేవాలే? తేపో అంటావు. ఏమున్నాయి? తలుపెట్టి చెప్పగా కొలు పెట్టి అడిగినట్టు చేస్తావు. నీ శివుడు తినాలి గాను. అట్లా పైసలు అల్లకే తాగి తిరిగి మళ్ళీ ఇంకా నాడు పైసలు తెమ్మని పడుతుంది. కైకిలు చేసిన పైసలు వాళ్ళకే కాబట్టి ఎక్కడంత తేవాలి, ఏడంత తేవాలి. ఏమన్నా మిగిలితే నేను ఇట్లా దాచుకుంటానా? ఎవరికైనా పెడతానా? నీకు తెలియకుండా అన్ని నీ తినాలకే కాబట్టి ఇంకా ఏ బాగుంటాడు. మళ్ళీ ఎందుకు కోరుతున్నావా? నోరంతా వంగా ఊరంతా తినంగా. ఊరు మీద ఒక్కనే వేసుకుంటానా దావతి? అందరూ చేసుకుంటారు. వీడు సత్యగాడు ఇంట్లో కలవాడంటే మా నాన్నకి మందిలో కలుస్తాను మొన్నటి సంది. కానీ నేను ఒక్కడే వేసుకుంటాను. నేమన్నా అవ్వ గింత తిని ఇంత తాగి వాళ్ళతో మిగిలింది మళ్ళీ కూర ఇంటికి తేనే పడితే బోల్ పాలు అక్కడికి తెస్తే నేను మంచిగా తినే పడితే మళ్ళీ ఇంటికి వేసుకొని నువ్వు ఇట్లా ఏనే పడితే నా ఒక్కతో బొత్త కోసం అడుగుతాను నానే. మిగిలింది నీకు పట్టుకత్తలేనా? నీ బొత్త నింపుతలేనా? దాని మన ఇంటికాడ కాదు కూడా మన ఇంటికి పడితే అన్నీ తుంచుతా నువ్వే తినబడి. అట్లా కాదు కానీ పోయే నువ్వు ఎత్తపోని 10-20 పైసలు ఉంది మళ్ళీ ఇచ్చింది మా ఏర్పడే. కొద్దిగా ముందైతే నా జేబులో వాడు కానీ గప్పుడు వచ్చినావు అయితే నీకు ఇచ్చింది. మళ్ళీ నేరం తెస్తావు నీ ఓ పండుగ పుట్ట నన్ను బొస వచ్చుకోకు నీ రేపు వీళ్ళు ఒక్కరోజు గట్టిగా తాగి తెల్లని బంగిస్తాను చెప్తాను కానీ చెప్పు పోయే నీ అబ్బాయి ఏం చూస్తాను నీ చూపు కగ్గిదాలుగా పో. చెప్తే నువ్వు నాకు చెప్తావు. దాకాను ఉన్నప్పుడే సాడుకు కొబ్బరి బొండాలల్లా కోట రోజుకొని తెచ్చింది. పానం ముట్టుకుంటానంటే డాక్టర్ కాదు ఎవ్వరు గుర్తుపట్టలేదు తెలుసా, అంత మంచిది. చెప్పందే వాళ్ళు జమ కావచ్చు రాడా. ఎంతసేపు మళ్ళీ నీ బ్యాంక్ రోడ్కి ఇంతసేపు కాదు అట్లా పోతే కిట్టారు. ఈ చాపత్త డబ్బాలో పెట్టిన పైసలు ఏం చేసినావు? నువ్వు గిట్లా తీసినావు ఏంది? చాపత్త డబ్బాల పైసలు ఇంకా వన్నా అవి నిన్ననే కథమైంది. ఓ నీ తినాలి గాను ఈ డబ్బాలు కూడా ఎంకులాడతానవా? నిన్ను ఎత్తుకపోను గిన్నెను అయితే ముట్టవని దాచిన ఏమిటికైనా అక్కడికత్తాయి. మళ్ళీ నీ తినాలి కానీ అట్లా దాచుకున్న రాత్రి పాలు ఏమిటికైనా అక్కడికత్తాయని నిన్ను ఎత్తుకపోను. ఇంకా పైసలు తెమ్మంటాను. ఇంకెక్కడ ఇక పైసలు నా దగ్గర. అవి ఎత్తుకపోయి నేను తిన్నానే మీ అన్నగారికి విజ్ఞా. మా అన్నగారు నువ్వు అటు 10 వెనక కాడ వచ్చిండు బాబా ఏం సంగతి మరి కళ్ళు బంద్ చేస్తానమాట అంటే ఇక 30% నుండి బంద్ చేస్తాను చెప్తే మరి పోనప్పా అన్నాడు. గాలి కొడుకు తాగినా కాడు పెడతాడనుకుంటే నేను జైల్లో చేయి పెట్టలేదు. ఇక నేనే చేయి పెట్టినా. అవి ఉన్నాయి బాబాయ్ ఎందుకు పెట్టావు? ఏదో కొర పెండావు ఎండులో కొరుతాం గట గట్లున్నది. అరే నీ ఎవరు నీకు పెట్టినా బాధేనే అనే మీ వాళ్ళకే పెడితే నాకేంది? మా వాళ్ళకి పెడితే నేను ఏదో అట్లా దాచుకున్నా. అట్లుండని 500 రూపాయలు పెట్టుకుని అక్కడికత్తాయని ఆడికి ఆ గాడి కొడుకు చెప్పినా మీ అక్క పైసలు 10 వేలు అది తిడుతుంది రా అన్న.
ఆ పత్తి వాళ్ళు కొట్టినా నన్ను వాళ్ళు కొడతామని కూడా చెప్పిన అది విన్నాడా ఆడేది తినడు నీ వేషాలు అవన్నీ నీకు తాగదామని ఉంటే ఆడేం చేస్తాడు బుద్ధి భూములు ఇవ్వను ఏనాడు మాతావు ఇంకా నీ తలపండు కొట్ట నీ మొల్దానం చెప్పి తాంగడి చెట్టు మీద అయ్యా ఎన్ని చేసా నీకు సిగ్గు రాదు ఇజ్జత్ రాదు మానవ రాదు నువ్వు గట్లనే పోతావు ఇక మొన్న కొమరానకు సకలలో కొమరానకు పెడితే గట్టిన తిడిచి ఇట్లా ఇలా మీ అంటే మీ వాళ్ళకి పెట్టిన కూడా గట్టినా మందికి పెట్టినానే మీ వాళ్ళకే పెట్టి ఇంకేమైనా ఉన్నాయో చూడు వాళ్ళు వచ్చేటట్టున్నారు ఇంకున్నాయి ఇంకెక్కడ నా బొంద ఇది ఉన్నాయి తోడుక తాగిగా ఇంకున్నాయి చూడు అంటావు ఏడుంటాయి అన్న శరీరం అది తోడక తెల్లడానికి ఇగో ఉర్రకుంటా సపడక పోయి కొమరానను అడకరకు గీ మొగోడు ఉన్నాక పోయి ఆడితే పైసలు అడకస్తుంది ఇంట్లో పొన్న ఏమన్నా అక్కరా అది అదేమన్నా మంచి పనికా ఏమన్నా ఆపతికా ఏమన్నా సంపతికా నీ దినాలకు తాగడానికి పోయి తేవల్ల దావతులు చేసుకోకుంటే ఏంది దండగా ఎత్తారు ఏమన్నా చేసుకోకపోతే దావతు రోజు తాగుతలేవా తింటలేవా ఇలా తినాల తాగాల కడుపు కడుక్కోవాలా ఏమైంది అల్లుడు బాగానే అవుతుంది మామ నీకు తెలియదేముందే ఇది మాది రోజు ఉండేదేనా అయితే కానీ మీ దానిలో ఏమైనా ఖాళీ ఉండదా నేను అత్త మేమిద్దరం కలిసి కోసుకుంటున్నాం ఎవరితో పొత్తులేదు పేరు సంవత్సరం ఉంటేనే లొల్లి ఓ ఆపు తెచ్చుకుంటుంది నమ్ముతాం పొరి ఇద్దరే తిని పొరి మా పోతారా మా వాళ్ళు చూస్తారు అవ్వ పిసినారోళ్ళు గారే నలుగురు ఉంటే మంచికి 4 రూపాయలు పడతాయి ఇద్దరే వేసుకుంటారట దావతి అవ్వ ఇక నువ్వు ఇవ్వవు కానీ నేనే పోయి కోమరాయమ్మ తెచ్చుకుంటా పో అవ్వ అడకపో గట్లనే అడకచ్చుకుంటావు గట్లనే అడుక్కుంటా తినుకుంటావు గట్లనే ఇక ఇటు మొకాడ రాకు బీడి బిచ్చాం కాళ్ళు ఇద్దరా గంతే పోనీ బతికిగా నేనేమన్నా పైలం పట్టుకొని అడుకుంటాను నానే అంతకంటే అధ్వానం పుస్తకం పట్టుకొని అడుకుంటాను నీ 50 ఏంద్ర సత్తికి ఇట్లా వచ్చినావు ఏమో బుక్ పట్టుకు వచ్చినావు మొన్ననే వినాయకుడు అయిపోయా నిన్న దుర్గమాత అయిపోయా మళ్ళీ ఇవాళ వచ్చినావా ఏ కోరన్నా ఆయన దేవుళ్ళక ఈ తప్ప నా కోసం వచ్చిందే ఇగో జిరాక్స్లు ఇచ్చుడాట కదా ఏదో అప్లికేషన్ పెట్టుడు బయలే ఇక అయితే జిరాక్స్ తీసుకొద్దామంటే పైసలు లేవు కొన్ని పైసలు ఇస్తామని వచ్చిన ఏ పాటరా ఏ పాటే ఒక 500 అయితే మొన్ననే 5,000 తీసుకపోయినావు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ 500 వస్తున్నావు లేకో బాట సంత మళ్ళా హే అవ బాట వర్షం ఊరుకుంటానే ఏం చెప్తావు ఏం చెప్తాను ఏమో దావకాన పోయి పట్టి కట్టించుకుంటా మళ్ళీ మళ్ళీ ఏంది ఇగో బట్టల కింద ఉంటా చూడా అడకచ్చుకుంటా అని పోతు కదా ఏతులకు ఏ కూరన్న నన్నే 10 రూపాయలు ఏడ చూడాలా బట్టల కింద ఎక్కడ ఉన్నాయి నువ్వు దాచిపెట్టినావు ఏమన్నా బట్టల కింద చూడాలా బట్టల కింద పండుగ పుట్టి ఎందుకే పరిచయం చేస్తాను నిన్ను పరిశాన్ చేస్తాను పిల్లగాడిని లేవు పైసలు కూరన్న కట్టినా నువ్వు కట్టినా పడితేమే నీ ఆయన ఏమంటాడు తెలుసు కదా మీకెళ్ళి అరే ఏం లేవురా బిడ్డ ఏమన్నా ఇంకో ముక్కలు వస్తే బాట అమ్ముకోపోను ఎందుకు గంత బాధ అని చెప్పేసి మళ్ళీ వచ్చిన మనం చూడ అమ్ముకపో నీ బాటు లేదు పైసలు కావాలట పైసలు ఏది లేతే పైసలే పన్నా పైసలే లేచిన పైసలే తిన్నా పైసలే తాగినా పైసలే ఏడికే వస్తాయి నౌకరీ చేస్తాను నువ్వేమన్నా నెలకు 1,00,000 రూపాయలు తెచ్చి పెడతాను అని తేపో అని అంటాను నన్ను బాగా మాట్లాడతాను ఇగో అట్ల పైసలు వస్తే ఇవన్నీ ఎవరు చేయించిరే పోయిన సంవత్సరం అట్ల పైసలు అది చేయించుకున్నావు అంత ముందు గది చేయించుకున్నావు ఈ సంవత్సరం నాకు పెడితే కాదే ఇవి చేయించుకున్నప్పటికే ఇంత మిగిలినాయి లేకపోతే అవి కూడా ఏకంగా ఏ గోదాట్లో కలిసిపోను అట్లున్నాయి ఇవి ఉంటే నేను లాస్ చేసిందా నేను తాగినా తిన్నా నీ తీరు చూడని పైసలు ఇస్తావే తిరగంగా గివ్వే దొరికినాయి పైసలు పైసలు ఎక్కయ్యా కళ్ళు పైసలు మేమే రోజు పెట్టుకుంటాను అంటే నువ్వు రేపు ఇస్తావా ఇక నాకు నువ్వు ఇస్తే నాకు కోడిక అయితే కోడికా గివ్వే దొరికినాయి ఇవాళ పైసాకి వచ్చినావు పైసలు ఎక్కడికి పిల్లగా ఆడికి కళ్ళు నేను గిట్ట పోయేవానడా పోసుడు మళ్ళీ మీదికే ఇంటి మీద వచ్చి పైసలు అడుగుడు అప్పు ఉన్నట్టు ఏటికి పోతారు ఏటికి అడుగుతారు మళ్ళా ఆని నిన్ను మళ్ళా చీపురు మరేసి అందుకుంటే ఇదవుతారు మళ్ళా మరి ఏమైనా నోరు తెచ్చినావు అయినా నిన్న పోతుంది ఇలా ఎత్తి ఇంటికి చూసినా మరి తాగినప్పుడు కట్టద్దా ఊకుంటారా వాళ్ళు ఇంకా మాట్లాడతాను ఆవిడ ముఖం పెట్టుకొని ఇంకా తాగి కళ్ళు తాగిన పైసలు కట్టుకో ఇంటి మీద కట్టే వాడవి వాళ్ళు అంతా ఏమనుకోవాలి ఏ సత్యపాండు లచ్చలు అప్పు ఉన్నట్టు ఇవర్ రాక జోలికి రాలే
నువ్వు వచ్చినాక నాది నాకు చీపిరిలో పడతాను శైలిలో పడతాను అన్ని ఎప్పుడైతే మళ్ళా నడు కళ్ళు నిన్న వచ్చిన రాత్రి మళ్ళా అది నువ్వు తాగేది అది తాగుతే ఎక్కడే ఎక్కలేదు కరెక్ట్ కళ్ళే పోయలే నాకు ఇది. ఇంకా నీకు కరెక్ట్ కళ్ళు పోతారు, నీకు కరెక్ట్ కళ్ళు. నువ్వు కరెక్ట్ మనిషి అవుతా కదా, నీకేం కరెక్ట్ ఉన్నది? పో, పో, ఇటు. మళ్ళీ ఎవరైనా ఇంటి మీద ఖచ్చితంగా ఒక తాత నీ గుండు వరిగిస్తా, ఆ 3 బారకాలు నిలబెడతా సున్నం పట్టు ఓడిపించి. అట్లనే మానవతో గిట్నే ఉంటావు. నీ కళ్ళు పోసుడే తప్ప ఆయన సత్తన్న పైసలు కావాలంటే నన్ను తిడతారే. ఇంకోసారి పోయా రేపటి నీ మాట దగ్గర రాను, నీ దగ్గర కలికి రాను పో. పండుగ నీ అన్నీ ఇస్తానికి ఉండదు. పో, పో. అది పెట్టినట్టు. ఆ, ఏంటిదిరా ఆయన ఏందిరా పాష కోటర్లు డబ్బలు పెట్టిస్తారేంది? ఓటర్ కాదు ఇది కేకు. కేకా ఇవాళ రేపు కేక్ ఎవరు తింటానరా? మంచిగా ముక్క సుక్కేయాలి దావత్ అంటే. ఇవాళ 31 దావత్ అంటే సుక్క ముక్క వేసుడే కాదు, ఇవాళ కేక్ కూడా కోస్తారు. ఈ కొత్త సంవత్సరం పుట్ట ఈ లొల్లేందన్న ఇది. బయట పోయి చేసుకున్నాపా వారి పాచిగా మీ అదినకు కొత్త సంవత్సరం అయినా పాత కొలిపే. ఇది ఒడిసినట్లేదు కానీ పోదాం పాప. ఇగో మేము పోతున్నాము, ఇది లోపల బుక్ కొద్దిగా వచ్చే వరకు లేట్ అవుతుంది కావచ్చు. సరి కూడా బాగానే పడుతుంది. షటర్ సిల్క్ కోరిక తలిగేసి పంటే నువ్వు వండు. ఆ కిటికీలకి వెళ్ళి వెళ్తలేవు, మళ్ళీ డీజిల్ పెట్టిరని ఆడుకొని ఎగిరేవు. పారపాచిగా సిలుక్కోయకు తలిగేయాలి. అత్తాండు మొగైన నాకు మోపు కట్టుకోనని సిలుక్కోయకు తలిగేత్తపో. ఇంకా నీకు నువ్వు అవతలే పండాల పో కొడుక. డీజిల్ పెట్టుకొని ఎగురుతున్నాను. ఎన్నిసార్లు ఎగురాగా చూసినావు? నీ ముఖం పాడైపోను. సంబరానికి ఏమన్నా పోయి గిట్ట కూసుండనియ్యాడు ఈ కండాల కంపగొట్ట. లోకమంతా కాడ కూసుండే ఒక ముచ్చట పెట్టుకుంటానట సంబరంగా. ఎక్కడైనా పోనిస్తావా? ఎట్లా వేయవో గట్ట రాకపోయా తాత అంతావు. కారం పెడతా కోసి మళ్ళా. వదిన ఏందన్న కోసి కారం పెడతా అంటాంది. పిసాడా ఇంట్లో కారం పెట్టదని కారపొడి లేదు, అది గట్టినే ఉంటుంది. 6 రోజులు అవుతుంది కారపొడి అయిపోయి. పాప బండి అరే అప్పుడు కలిపొట్టే ఎక్కువ నువ్వే తీసుకురాలి బండి. వీడెవర్రా? ఏ బాబు బండి తీసుకెళ్ళేరా బండి అంటే కాదు ఊరికా చెప్తారు. ఆయన చూడకుండా బండి తీసుకుపోతే మనం ఆగమైంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. నా తరఫున మా సత్యన టీం తరఫున అందరూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మన ఛానల్ చాలామంది ఎందరో వచ్చారు, ఎందరో వెళ్తూనే ఉన్నారు, మంచి స్థాయిలో ఉన్నారు. ఇంకా రాబోయే వారికి కూడా మంచి ఛాన్సులు ఇస్తూనే ఉంటా. ఈ సంవత్సరం కూడా పోయిన సంవత్సరం చాలా మందికి ఇవ్వడం జరిగింది. వచ్చే సంవత్సరం కూడా ఇంకా ఈ సంవత్సరం కూడా చాలా మందికి అవకాశం ఇవ్వాలి. మన సత్యన టీవీ పేరును మీరు అంతా బయట నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. రైట్ కేక్ గోరా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్.